భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య సాగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. తొలి రోజు చూపిన అటాకింగ్ బ్యాటింగ్ పటిమను రెండో రోజు కూడా ఏమాత్రం తగ్గించకుండా భారత బ్యాటర్లు టాప్ గేర్లో దూసుకుపోయారు. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ అద్భుత శతకంతో పాటు గాయాన్ని లెక్క చేయకుండా మైదానంలోకి వచ్చిన రిషబ్ పంత్ సాధించిన అర్ధ సెంచరీ లంక బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాయి. శ్రీలంక పిచ్పై భారత ఆటగాళ్లు చేసిన పరుగులు శివతాండవాన్ని తలపించగా ఆ పరుగుల ప్రవాహానికి లంక బౌలర్లు ముప్పు తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగాల్సొచ్చింది. ఆఖరి వికెట్ వరకు పట్టుదలతో పోరాడిన భారత్ చివరకు 503 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ తో టీమిండియా అనేక అరుదైన మైలురాళ్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకపై టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇది 17వసారి 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం. గతంలో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 17 సార్లు 500+ స్కోర్లు సాధించిన రికార్డును ఇక్కడ సమం చేసింది. అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో టీమిండియాకు ఇది 7వ 500+ ఇన్నింగ్స్ టోటల్ కావడం మరొక విశేషం. రెండవ రోజు చివర్లో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు కూడా చుక్కలు చూపించడంతో ఆ జట్టు ఉక్కిరిబిక్కిరైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 8 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం లంకేయులు 495 పరుగులు వెనుకబడి ఉన్నారు. శ్రీలంక జట్టు ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కాలి అంటే కనీసం 304 పరుగులు చేయాల్సి ఉంది. అంటే వారింకా 296 పరుగులు సాధిస్తేనే ఫాలో ఆన్ నుండి తప్పించుకోగలుగుతారు. చేతిలో కేవలం 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అందులోనూ మూడో రోజు పిచ్ స్పిన్కు మరింతగా అనుకూలించే సూచనలు కనిపిస్తుండటంతో భారత స్పిన్ దళం విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. పిచ్ ప్రవర్తన, భారత బౌలర్ల సూపర్ ఫామ్ను పరిశీలిస్తే మూడో రోజు లంకేయులు ఫాలో ఆన్ గండం దాటడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. శ్రీలంక ఫాలో ఆన్ దాటలేక ఒకే ఇన్నింగ్స్ తేడాతో దారుణంగా ఓడిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరి లంకను ఆదుకునే కలియుగ రావణులు ఎవరైనా ఉన్నారా, లేక భారత బౌలర్ల రామబాణాల ముందు చేతులెత్తేస్తారా అన్న విషయం మూడవ రోజు తేలనుందే. ఇక రెండో రోజు ఆట హైలైట్స్ విషయానికొస్తే టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 300 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తన పోరాటాన్ని తిరిగి ప్రారంభించింది. మైదానంలో భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే లంక వేగవంతమైన బౌలర్ అసిదా ఫెర్నాండో షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన సారాంష్ జైన్ నిలదొక్కునేలోపే ఫెర్నాండో విసిరిన వేగవంతమైన షార్ట్ బాల్కు సమాధానం చెప్పలేక కమిల్ మిషారాకు క్యాచ్ ఇచ్చాడు. దాంతో సారాంష్ జైన్ కేవలం 8 బంతుల్లో 1 4తో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశగా పెవిలియన్ బాట పెట్టాడు. ఈ ప్రారంభ వికెట్తో భారత్ స్కోరు 307 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయి స్వల్ప ఒత్తిడిలో పడింది. క్రితం రోజునాటి స్కోరుకు ఎక్కువ పరుగులు జోడించకుండానే వికెట్ పడడంతో లంక క్యాంప్లో కొంత ఉత్సాహం కనిపించినప్పటికీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సారాంష్ జైన్ అవుట్ అయిన వెంటనే ముందు రోజు గాయపడ్డ రిషబ్ పంత్ గాయపడ్డ సింహంలా అడుగుపెట్టాడు. మొదటి రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మణికట్టుకు తీవ్రమైన గాయమై రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన పంత్ జట్టును ఆదుకోవడానికి తన నొప్పులను సైతం లెక్క చేయకుండా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే అతన్ని మానసికంగా, శారీరకంగా దెబ్బతీయడానికి శ్రీలంక వేగవంతమైన బౌలర్లు అసిదా ఫెర్నాండో మరియు లాహిరు కుమారాలు పక్కా ప్రణాళికను అమలు చేశారు. వారు పదే పంత్ శరీరాన్ని లక్ష్యంగా చేసుకుంటూ షార్ట్ పిచ్ బంతులను సంధించారు. అసిదా ఫెర్నాండో వేసిన ఒక అత్యంత ఘాటైన షార్ట్ బాల్ పంత్ కుడి భుజానికి అత్యంత బలంగా తాకింది. ఆ దెబ్బ తీవ్రతకు బంతి గాల్లోకి లేచి వికెట్లపై పడేలా కనిపించినా అదృష్టవశాత్తు వికెట్లను తాకలేదు. భుజం నొప్పితో తీవ్రంగా విలువిల్లాడిన పంత్ కోసం మైదానంలోకి వచ్చిన ఫిజియో కుడి భుజానికి ఐస్ ప్యాక్ వేసి ప్రథమ చికిత్స అందించాల్సి వచ్చింది. తీవ్రమైన శారీరక వేదనను అనుభవిస్తున్నప్పటికీ పంత్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా క్రీజులో నిలబడి ఆడడం అతడి అంకిత భావానికి మరియు పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. ఒకవైపు నొప్పితో బాధపడుతున్న పంత్, మరోవైపు నిలకడగా ఆడుతున్న ధ్రువ్ జురేల్ కలిసి శ్రీలంక బౌలింగ్ దాడిని ఎంతో చాకచక్యంగా తిప్పికొట్టారు. ఈ ఇద్దరు యంగ్ గన్స్ కలిసి 7వ వికెట్కు ఏకంగా 112 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ రూపురేఖలనే మార్చివేశారు. పంత్ తన సహజ సిద్ధమైన దూకుడు ప్రదర్శిస్తూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లాహిరు కుమార వేసిన షార్ట్ బాల్ను పంత్ ఎంతో చాకచక్యంగా స్వివెల్ చేస్తూ కొట్టిన షాట్ ఎస్ఎస్సి స్టేడియం పై కప్పు పైకి భారీ సిక్సర్గా వెళ్లిపోయింది. ఆ షాట్ తీవ్రతకు బంతి పోవడంతో 4వ అంపైర్ కొత్త బంతుల పెట్టెతో మైదానంలోకి రావాల్సి వచ్చింది. అనంతరం లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో డౌన్ ది ట్రాక్ వచ్చి బౌలర్ తలపై నుంచి 1 4 డీప్ మిడ్ వికెట్ గ్రాస్ బ్యాంక్స్ లోంచి భారీ సిక్సర్ను పంపించాడు.
అంతేకాకుండా తన వైవిధ్యమైన రివర్స్ స్వీప్లతో స్పిన్నర్లను దెబ్బతీశాడు. కేశర్ అనువంతా వేసిన లో ఫుల్ టాస్ బంతిని అద్భుతమైన ల్యాప్ షాట్తో ఫైన్ లెగ్ సరిహద్దు దాటించాడు. ఈ క్రమంలో పంత్ 89 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్లో 21వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో పంత్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. విదేశీ లేదా న్యూట్రల్ వేదికలపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్గా పంత్ 2501 పరుగులతో అగ్రస్థానానికి చేరుకుని ఎంఎస్ ధోని పేరు మీద ఉన్న 2496 పరుగుల రికార్డును అధిగమించాడు. పంత్ ధాటిగా ఆడుతుంటే మరోవైపు ధ్రువ్ జురేల్ ఎంతో క్లాసిక్ బ్యాటింగ్ శైలితో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సాంప్రదాయబద్ధమైన డిఫెన్స్ ప్రదర్శిస్తూనే లభించిన అవకాశాలను చక్కని బౌండరీలుగా మలచడంలో జురేల్ అద్భుత నైపుణ్యం చూపించాడు. స్పిన్నర్ సోనాల్ దినుషా బౌలింగ్లో మోకాళ్లపై కూర్చుని కొట్టిన రివర్స్ స్వీప్ 4 అతని టెక్నిక్కు ప్రతీకగా నిలిచింది. అలాగే వేగవంతమైన బౌలర్ ఫెర్నాండోస్ అందించిన షార్ట్ బంతిని స్వీవెల్ చేస్తూ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ మల్చడం అతని ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పింది. లాహిరు కుమార బౌలింగ్లో మిడ్ ఆన్ మీదుగా కొట్టిన 4 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జురేల్ 177 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ అద్భుత శతకంతో జురేల్ పలు చారిత్రాత్మక రికార్డులను నమోదు చేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై 7వ నెంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్టు సెంచరీ సాధించిన 2వ భారతీయ బ్యాటర్గా జురేల్ నిలిచాడు. గతంలో 2017లో హార్దిక్ పాండ్యా మాత్రమే ఈ ఘనత సాధించాడు. అలాగే జురేల్ 99 పరుగుల నుండి 100 పరుగుల సెంచరీ మార్కుకు చేరుకోవడానికి 13 బంతులు ఎదుర్కొన్నాడు. 2007 తర్వాత టెస్టుల్లో సెంచరీకి ముందు అత్యధిక బంతులు తీసుకున్న భారతీయ బ్యాటర్లలో ఇతడు 3వ స్థానంలో నిలిచాడు. వీటితో పాటు శ్రీలంకలో 7వ స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి అత్యధిక స్కోరు సాధించిన విదేశీ బ్యాటర్ల జాబితాలో 115 పరుగులతో జురేల్ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత జట్టు లంచ్ విరామానికి 6 వికెట్స్ నష్టపోయి 419 స్కోరుతో నిలిచింది. అయితే లంచ్ తర్వాత వేసిన తొలి బంతికే పంత్ కేసరానువంతా బౌలింగ్లో క్రీజ్ వెలుపలికొచ్చి కొట్టబోయి డీప్ మిడ్ ఆఫ్లో లాహిరు ఉదారాకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మానవ్ సుతార్ జురేల్కు అద్భుత మద్దతు అందించాడు. సుతార్ శ్రీలంక బౌలర్ల షార్ట్ పిచ్ ప్లాన్లను ఎంతో పరిణతితో ఎదుర్కొంటూ చక్కని షాట్లాడాడు. నువంత బౌలింగ్లో క్రీజ్ వెలుపలికి వచ్చి కొట్టిన 4 స్క్వేర్ డ్రైవ్ 4 సుతార్ టెక్నిక్ను చాటాయి. సుతార్ 51 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ వచ్చి క్రీజ్లో పాతుకుపోయి 29 బంతుల్లో 3 పరుగులు చేస్తూ జురేల్ శతకానికి అండగా నిలిచాడు. జురేల్ 95 పరుగుల వద్ద ఉండగా వర్షం తీవ్రంగా కురవడంతో 2 గంటల పాటు ఆట నిలిచిపోయింది. అనంతరం వర్షం తగ్గడంతో ఆట ప్రారంభమైంది. జురేల్ శతకాన్ని పూర్తి చేసుకోగా ఆ తర్వాత ప్రసిద్ధ కృష్ణ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అసితా ఫెర్నాండో వేసిన 138వ ఓవర్లో ప్రసిద్ధ కృష్ణ లో ఫుల్ టాస్ బంతిని కవర్స్ మీదుగా 4గా మలచడంతో భారత స్కోరు 500 పరుగుల మార్కును దాటింది. 9 వికెట్లు నష్టపోయి స్కోరు 503కి చేరగానే భారత్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. జురేల్ 115 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. మ్యాచ్ సందర్భంగా ఒక మైదాన వివాదం చోటు చేసుకుంది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిదా ఫెర్నాండోలకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడమే కాకుండా చెరో డీమెరిట్ పాయింట్ను కేటాయించింది. భారీ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు బౌలర్లు లంకేయులపై మొదటి ఓవర్ నుంచే విరుచుకుపడ్డారు. భారత పేస్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ తన తొలి ఓవర్లోనే లంక ఓపెనర్ లాహిరు ఉదారాను కేవలం 1 పరుగ్కే పెవిలియన్కు పంపాడు. ప్రసిద్ధ విసిరిన స్వింగర్కు బ్యాట్ అంచు తాకగా థర్డ్ స్లిప్లో యశస్వి జైస్వాల్ ఎడమ వైపునకు అద్భుతంగా గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకోవడం మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత పిచ్ స్పిన్కు అనుకూలిస్తూ ఉండడంతో కెప్టెన్ ఎడమ చేతివాటం స్పిన్నర్ మానవ్ సుతారను రంగంలోకి దించారు. సుతార్ తన మొదటి ఓవర్లోనే నైట్ వాచ్మన్ ప్రభాత్ జయసూర్యను నికార్సైన డెలివరీతో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో మైదానంలో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం మళ్లీ పడే సంకేతాలు కనిపించాయి. తీవ్రమైన బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆడడం కష్టంగా మారిందని లంక బ్యాటర్లు అంపైర్లతో వాదించినప్పటికీ ఫలితం లేదు. చివరకు అంపైర్లు ఆటను త్వరగా నిలిపివేసి 2వ రోజు ఆటను ముగించారు. స్టంప్స్ సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. మొత్తంగా 2వ రోజు ఆటను పరిశీలిస్తే టీమిండియా ప్రదర్శన అత్యంత ఆధిపత్యంతో సాగింది.